Uh, Good afternoon, friends. I'm audible. Can we start now? Is anyone going to join now? We'll wait for 2 minutes. Okay. Let's all join. Then we can start. Okay. Yeah. సో ఈ రోజు ఏంటంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే రికవరీ మోడల్. ఓకే. ఈ రికవరీ మోడల్ అనేది మన డేటాబేస్ టీమ్కి వెరీ వెరీ క్రూషియల్ పార్ట్. ఎందువల్లంటే ఒక క్లయింట్ని మన ఎన్విరాన్మెంట్కి ఆన్బోర్డ్ చేస్తున్నప్పుడు లేదా ఒక క్లయింట్ని మనం కొత్తగా బిజినెస్లోకి వెళ్తున్నప్పుడు ఒక డేటాబేస్ని డిజైన్ చేయాలి. ఓకే. ఆ డేటాబేస్ డిజైన్ చేయడం ప్రాపర్గా చేయకపోతే కనుక ఏదైనా డిజాస్టర్ అక్కర్ అయినప్పుడు క్లయింట్ యొక్క డేటాను మనం ఏ విధంగా వాడికి రీస్టోర్ చేసి ఇవ్వగలుగుతున్నాం అని చేయడానికి ఇక రికవరీ మోడల్ మనకి బాగా ఒక కీ ఏరియా అన్నమాట. ఒక క్లయింట్ మనం ఆన్బోర్డ్ చేస్తామంటే లాట్ ఆఫ్ ఏరియాస్ వీ నీడ్ టు డిజైన్. అవేంటి సిస్టమ్ బిల్డ్ చేయడం కాడి నుంచి, డేటాబేస్ బ్యాకప్ చేయడం కాడి నుంచి, డేటాబేస్ని ఏ విధంగా ప్రాపర్టీ సెట్ చేయాలని అనే ఒక డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఏంటంటే యాక్చువల్గా L3 పీపుల్ లేదా ఒక ఎన్విరాన్మెంట్లో L3 పీపుల్ లేదా ఆర్కిటెక్ట్ పీపుల్ డిజైన్ చేస్తారు. ఓకే. సో వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేస్తారంటే బేస్డ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే. కస్టమర్ రిక్వైర్మెంట్ చెప్తాడు, నాకు డేటా ఇంతవరకు సంథింగ్ క్రాష్ అవుతే ఎంత టైప్ రీస్టోర్ చేయండి, నాకు ఎంత డేటా లాస్ అవ్వాలి. ఓకే. నాకు ఈ డేటాబేస్ ఎప్పుడు 24/7 అవైలబిలిటీలో ఉండాలి. ఓకే. సంథింగ్ నాకు ఎన్ని రోజులు నా డేటాబేస్ని బ్యాకప్ని మెయింటైన్ చేయగలరు. ఓకే. ఏదైనా నాకు డేటాబేస్లో టేబుల్ కరెక్ట్ అయిపోయినా, డిజాస్టర్ రికవర్ అయిపోయినా నాకు ఎంతవరకు డేటా లాస్ అవ్వకుండా రీస్టోర్ చేస్తారు. ఓకే. అని మన క్లయింట్ యొక్క అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రిమెంట్లు ఏంటంటే ఆర్పిఓ అండ్ ఆర్టీఓ. ఓకే. ఆర్పిఓ అంటే రికవరీ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే రికవరీ పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ కరెక్ట్ అయితే కనుక వాడు బిజినెస్లో ఎంత డేటా లాస్ అయ్యి అవ్వచ్చు అనే ఒక అగ్రిమెంట్. ఒక కస్టమర్ నాకు 4 అవర్స్ డేటా అవ్వచ్చు, 1 అవర్స్ డేటా లాస్ అవ్వచ్చు. ఓకే. అది మేము తీసుకుంటాం. తర్వాత ఆర్టీఓ రికవరీ టైం ఆబ్జెక్ట్ అంటే వాడి యొక్క సిస్టమ్ కరెక్ట్ అయిపోతే కనుక వాడి బిజినెస్ని మనకి ఎన్ని గంటల్లో వాడికి బిజినెస్ని అప్ అండ్ రన్ చేయగలదు అని మనకి అగ్రిమెంట్ ఉంటుంది. ఈ బేస్డ్ అపాన్ 2 కండిషన్ చేసుకుని మన సిస్టమ్ డిజైన్ చేయాలి. ఓకే. సో ఇలా డిజైన్ చేస్తున్నప్పుడు రికవరీ మోడల్ అనేది మనకు క్రూషియల్ పార్ట్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఆర్పిఓ రికవరీ పాయింట్ ఆబ్జెక్ట్ అంటే మనకు సర్టైన్ టైంలో రీస్టోర్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వాడి డేటా లాస్ అవ్వచ్చు, మన డేటాబేస్ రీస్టోర్ చేస్తున్నాడు బ్యాకప్ నుంచి. అది దీని మీద మనకి ఎస్ఎల్ఏ బేసిస్ ఉంటుంది. ఓకే. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. ఓకే. ఆ డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో ఏ ఫైల్స్ ఉంటాయి, అదేవిధంగా ఆ డేటాబేస్ మనం వాళ్ళ యొక్క ఫైల్స్ని గ్రోత్ ఏ విధంగా సెట్ చేయాలి. ఓకే. ఆ డేటాబేస్ క్రియేట్ చేయగానే మనకి ఏ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, వాటి యొక్క ఇంపార్టెంట్ అనేది మనం డిస్కషన్ చేసుకున్నాం. జస్ట్ ఫర్ రీకాప్ ఫర్ యూ గైస్, whenever you create a new database, okay, that database will take properties from the model. In the last week we discussed about the system database. In that system database, model database is the template database. Based upon the model database, new database will create. That is different topic, but now before going to the recovery model, just we going to recap and we'll go for the recovery model. So yesterday మనం చేసాం, ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ని మనం ముందు ఏం చేసాం, డేటాబేస్ యొక్క రికవరీ మోడల్ ఫుల్గా పెట్టాం, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత కంపాటబుల్ లెవెల్ ఉంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఫైల్స్లో డేటాబేస్ ఓనర్ ఎస్ఏ సెట్ చేయలేదు, ఇప్పుడు ఎస్ఏ సెట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు యాక్చువల్గా మనం డిస్కస్ చేసుకున్న యాక్చువల్గా మనం డేటాబేస్లో ఏ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, ఆ ఫైల్స్ని మనం ఏమంటాం. స్టార్టింగ్ మన డేటాబేస్ క్రియేట్ చేయగానే మన డేటాబేస్కి 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. వన్ ఇస్ ఎండిఎఫ్, వన్ ఇస్ ఎల్డిఎఫ్. ఎండిఎఫ్ అంటే మనం పర్మనెంట్గా డేటా స్టోర్ అయ్యేది ఎండిఎఫ్ ఉంటుంది. ఈ ఎల్డిఎఫ్ అన్నటికంటే కరెంట్ ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతుంది, ఎల్డిఎఫ్ అంటాం. ఎప్పుడైతే మనం డేటాబేస్ క్రియేట్ చేసామో మన డేటాబేస్కి ఇక్కడ చూస్తే క్రియేట్ అయిన ఫైల్స్కి మనకి
2 రకాల నేమ్స్ కింద ఉంటాయి మనం చెప్తాం. ఒకటి లాజికల్ నేమ్, ఒకటి ఫైల్ నేమ్. ఈ లాజికల్ నేమ్స్ అనేవి సిస్టమ్ యొక్క క్యాటలాగ్‌లో స్టోర్ అవుతుంటుంది. ఫైల్ నేమ్ అనేది మన డిస్క్‌లో డేటా స్టోర్ అవుతున్నప్పుడు ఈ ఏ డిస్క్‌లో ఏ ఫైల్స్‌లో స్టోర్ అవుతుందో మనం చెప్పేది ఫిజికల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఈ 2 కూడా సిస్టమ్ క్యాటలాగ్‌లో ఉంటాయి. లాజికల్ ఫైల్ నేమ్ అండ్ ఫిజికల్ ఫైల్ నేమ్స్ సిస్టమ్ క్యాటలాగ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. కానీ ఈ యొక్క లాజికల్ ఫైల్ నేమ్స్‌ని మనం డిస్క్‌లో చూడలేం. ఒక ఫిజికల్ ఫైల్స్‌ని మాత్రమే సిస్టమ్‌లో స్టోర్ చేస్తాం. అదే విధంగా నిన్న మనం డిస్కస్ చేసాం. ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ డేటాబేస్‌లో పాత్రలు ఎక్కడ పెట్టాలి? డేటా ఫైల్‌ను డేటా టైబ్‌లో పెట్టుకోవడం, లాగ్ ఫైల్‌ని లాగ్ టైబ్‌లో పెట్టుకోవడం, అదే విధంగా వాటి యొక్క ఆటోగ్రాఫ్‌ని సెట్ చేసుకోవడం డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత ఏ విధంగా సెట్ చేసుకోవాలి? వాటి యొక్క ఆటోగ్రాఫ్ యొక్క ఇంపార్టెంటు. ఓకే. ఈ ప్రైమరీ ఫైల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందేంటంటే ఈ డేటాబేస్‌లో రికవరీ మోడల్. ఓకే. ఈ రికవరీ మోడల్ కోసం మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ రికవరీ మోడల్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే గనక ఇక్కడ మనం 3 రికవరీ మోడల్ చేస్తాం. ఫుల్ రికవరీ మోడల్, బల్క్ లాగ్ రికవరీ మోడల్, సింపుల్ రికవరీ మోడల్. ఓకే. ఇక్కడ రికవరీ మోడల్ అంటున్నాం. అసలు రికవరీ మోడల్ అంటే ఏంటి? ఓకే. ఈ రికవరీ మోడల్ అనేది మనకి డేటాబేస్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ రికవరీ మోడల్‌ని బట్టి మనం డేటాబేస్‌ని ఆర్‌పిఓ అనుకున్నాం ఏ విధంగా అచీవ్ అవుతుంది? ఇది ఆర్‌పిఓకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అన్నది కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ రికవరీ మోడల్ అంటే రికవరీ మోడల్ ఈస్ నథింగ్ బట్ రికవరీ మోడల్ యాక్చువల్‌గా రికవరీ మోడల్ అనేది ఎందుకు డిజైన్ చేశారంటే ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ అంటే ఇక్కడ మనకున్న ఈ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. ఓకే. ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్ గ్రోత్ అవుతుంది? ఈ గ్రోత్ అయిన ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఏ విధంగా డిజైన్ చేయాలి? అని చెప్పడం కోసం ఈ రికవరీ మోడల్ డిజైన్ చేశారు. అంటే వాట్ ఈస్ ద రికవరీ మోడల్ అంటే రికవరీ మోడల్ ఈస్ డిజైన్డ్ ఫర్ టు కంట్రోల్ ద ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ and behavior of the transaction log file. The simple words to behavior of the transaction log file. Recovery model. Recovery model is nothing but the behavior of the transaction log file. Okay. So ఈ రికవరీ మోడల్ అనేది ఫుల్‌లో ఒక విధంగా బిహేవియర్ చేస్తుంది. బల్క్‌లో ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. సింపుల్‌లో ఒక విధంగా బిహేవియర్ చేస్తుంది. సో, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే. సో, అదే విధంగా ఇంకొకటి మనం ఇప్పుడు మోడల్ డేటాబేస్ మన రికవరీ మోడల్ అన్నాం కదా! మోడల్ డేటాబేస్ బై డిఫాల్ట్ ఇక్కడ ఫుల్ రికవరీ మోడల్ ఉంటుంది. ఇది డిస్కనెక్టెడా? వై? ఓకే. మోడల్ డేటాబేస్ రికవరీ మోడల్ ఫుల్. By default, model recovery database full. So whenever we creating the database, automatically it will take a recovery model as a full. Yesterday ఒక database create చేసాం. ఆ database recovery model full లో ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఒక database రికవరీ మోడల్ ఉంది. ఈ రికవరీ మోడల్ మనం ఏమనుకున్నాం? హౌ ద ట్రాన్సాక్షన్ లాగ్స్ కంట్రోల్ అండ్ డిజైన్. అంటే ఈ ట్రాన్సాక్షన్ లాగ్ మనం చేసింది recovery model determines about the transaction log file, how the transactions are logged, how backups are happened, how many types of backups will happen, how to point and register is possible. Okay. ఆ బిహేవియర్‌ని చెప్పడానికి రికవరీ మోడల్ డిజైన్ అవ్వబడుతుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి రికవరీ మోడల్ మనకి SQL సర్వర్‌లో ఎన్ని ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఫుల్ రికవరీ మోడల్, సింపుల్ రికవరీ మోడల్, బల్క్ లాగ్ రికవరీ మోడల్. ఓకే. సో, మనం ఎప్పుడైతే యూజర్ ఒక డేటాని ఎంటర్ చేశాడో, ఆ డేటా అనేది మనకి ఎందులోకి వస్తుంది ముందుగా? ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్‌లోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు డేటా అనేది డిస్క్‌లోకి పోతుంది. ఈ ట్రాన్సాక్షన్ అనేది రికవరీ మోడల్‌లోకి అంటే ఫుల్ రికవరీ మోడల్‌లోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ లాగ్‌లోకి, సింపుల్ రికవరీ మోడల్‌లోకి వస్తుంది. బల్క్ లాగ్ రికవరీ మోడల్‌లోకి వస్తుంది. వచ్చేటప్పుడు అది ఏ విధంగా బిహేవియర్ చేస్తుందని ఈ రికవరీ మోడల్ కంట్రోల్ చేస్తుంది. అదే విధంగా ఈ రికవరీ మోడల్ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్సాక్షన్ లాగ్‌లో ఎన్ని విధాలుగా బ్యాకప్ చేయగలుగుతుంది. ఈ బ్యాకప్స్ ఎన్ని విధాలుగా చేసినప్పుడు మనకు పాయింట్ ఏంటి పాసిబుల్ అవుతుందా లేదని మనకి ఈ రికవరీ మోడల్ డిజైన్ చేస్తుంది. కంట్రోల్ చేస్తుందన్నమాట.
సో ఇప్పుడు మనం ఫుల్ రికవరీ మోడల్ తీసుకుంటే కనుక ఈ ఫుల్ రికవరీ మోడల్లో ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఏ విధంగా బిహేవ్ చేసింది. ఓకే, సో in the full recovery model లో ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ ఆర్ లాగ్ ఇంటూ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. ఈ ఫుల్ రికవరీ మోడల్లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాన్సాక్షన్ లాగ్లోకి లాగ్ అవుతుంది. లాగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ లాగ్డ్ ఇన్, దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫుల్లీ లాగ్డ్. ఓకే, వాట్ ఈస్ ద ఫుల్లీ లాగ్డ్? ఫుల్లీ లాగ్డ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ సపోజ్ ఇక్కడ యూజర్ అన్నాడు, ఒక యూజర్ అనేవాడు ఒక ట్రాన్సాక్షన్ మన అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ నుంచి హిట్ చేశాడు. అది హిట్ ఏం చేస్తుంది, ఒక ట్రాన్సాక్షన్లో అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఏపీఐ కాల్స్ ద్వారా వాడి యొక్క ఇన్పుట్లు తీసుకుని డేటాబేస్కి వచ్చి ఆ డేటాబేస్ ద్వారా డేటాబేస్ కిట్ అయ్యి డేటాబేస్ నుంచి మళ్ళీ డిస్క్ వెళ్ళి డిస్క్ నుంచి అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. సో ఎట్లా ట్రాన్సాక్షన్ ఇస్తున్నప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ యూజర్కి వాడి యొక్క ఏం ఇన్పుట్ ఎంటర్ చేస్తున్నాడు అనేది జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తాడు. కానీ బటన్ వెనకాల ఏ డేటాబేసు, ఏ టేబుల్స్, ఏ కాలమ్స్, ఏ ఐడి, వాడికి ఏ ఏరియా అని మొత్తం అని అప్లికేషన్ ప్రోటోకాల్ తీసుకోవడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ కానీ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మోర్ దెన్ 198 అట్రిబ్యూట్స్. ఆ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ ఐడి ఒక అట్రిబ్యూట్, ఓకే, ట్రాన్సాక్షన్ నెంబర్ ఒక అట్రిబ్యూట్, ట్రాన్సాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక అట్రిబ్యూట్, ట్రాన్సాక్షన్ ఎప్పుడు కంప్లీట్ అయింది ఒక అట్రిబ్యూట్, ట్రాన్సాక్షన్ అనేది ఏ పేజ్ ఒక అట్రిబ్యూట్, ఈ ట్రాన్సాక్షన్లో ఈ వచ్చే డేటా పేజా ఒక అట్రిబ్యూట్, ఈ ట్రాన్సాక్షన్లో వచ్చే అట్రిబ్యూట్ ఇండెక్స్ పేజా ఒక అట్రిబ్యూట్, వచ్చే ట్రాన్సాక్షన్ ఏ ఎక్స్టెంట్ ఒక అట్రిబ్యూట్, ఈ ట్రాన్సాక్షన్ మిక్స్డ్ ఎక్స్టెంట్ ఒక అట్రిబ్యూట్, యూనిఫామ్ ఎక్స్టెంట్ ఒక అట్రిబ్యూట్, ఓకే, ఏ యూజర్ నుంచి వస్తున్నాడు ఒక అట్రిబ్యూట్, ఏ డేటాబేస్ సర్వర్కి హిట్ అవుతున్నాడు ఒక అట్రిబ్యూట్. ఓకే, ప్లస్ మనకి ఈ ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 180 ఉన్నాయి. ఇందులో మనకి ఇంపార్టెంట్వి ఇవి ఉన్నాయి, ఇంకా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఒక యూజర్ నుంచి డేటాబేస్కి హిట్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్లో యొక్క అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షన్ లాగ్లోకి ఫుల్లీ లాగ్ అవుతాయి. ఎప్పుడే ఫుల్ అయితే లాగ్ అయిందో ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఎలా ఉంటుంది, సైజ్ పెరిగి ఉంటుంది కదా. ఇప్పుడు సాధారణంగా ఒక 1 to 10 నెంబర్స్ కౌంట్ ఎంత, 10 కౌంట్. 1 to 100 ఎంత కౌంట్, ఎంత 100 కౌంట్. ఒక 1 to 10 అవుతాయి ఎంత అవుతుంది, కొంత స్పేస్ కావాలి. 1 to 100కి 100 స్పేస్ కావాలి. సో అంటే ట్రాన్సాక్షన్ ఫుల్లీ లాగ్ అవుతుంది. ఫుల్లీ లాగ్ అవుతుంది ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఇది పెరుగుతుంది. థింక్ అబౌట్ ఒక ట్రాన్సాక్షన్కి 108 అట్రిబ్యూట్స్ ఉంటే యూజర్ అనేవాడు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. ప్రతి ట్రాన్సాక్షన్కి 105 పైన అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలాగేమవుతుంది ఈ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది. గ్రోత్ పెరిగిపోతుంటే ఏమవుతుంది, ఈ ఫుల్ రికవరీ మోడల్లో మనం ఏంటంటే అప్పుడు ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ రికమెండ్ చేస్తాం. ఈ రికమెండ్ చేయాలని ఏం చేయాలి, ఈ ఫుల్ రికవరీ మోడల్లో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసేయాలని బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ డిజైన్ చేశాడు. సో ఈ ఫుల్ రికవరీ మోడల్లో ట్రాన్సాక్షన్ లాగ్ వస్తుంది. లాగ్ అలా లాగ్డ్ అయిన ట్రాన్సాక్షన్ ఫుల్లీ లాగ్డ్ అయింది. ఫుల్లీ లాగ్డ్ వల్ల ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ అంటే గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ పెరగడం వల్ల మనకి బ్యాకప్స్ అనేవి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ తీసుకోవాలని రికమెండేషన్ చేస్తుంది. అంటే ఈ ఫుల్ రికవరీ మోడల్లో మనం ఫుల్ బ్యాకప్ తీయొచ్చు, డిఫరెన్షియల్ బ్యాకప్ తీయొచ్చు, లాగ్ బ్యాకప్ తీయొచ్చు. ఓకే, సో ఇక్కడ లాగ్ బ్యాకప్ మనం మెయిన్లీ ఏం చెప్పాం రికవరీ మోడల్, లాగ్ బ్యాకప్ బిహేవియర్ అన్నాం. లాగ్ బ్యాకప్ బిహేవియర్ అంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీస్తున్నప్పుడు బ్యాకప్లో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అనేది ట్రాన్సాక్షన్ లాగ్ మీద తీస్తుంది. సో ఇది ఎలా తీస్తుంది, అది యాక్టివ్ పర్సన్, ఇన్యాక్టివ్ పర్సన్. సో ఇన్యాక్టివ్ పర్సన్ తీస్తున్నప్పుడు అంటే లాగ్ బ్యాకప్ తీస్తున్నప్పుడు అది ఇన్యాక్టివ్ పర్సన్ అవని యాక్టివ్ పర్సన్ అవని రెండింటిని బ్యాకప్ చేస్తూ ఇన్యాక్టివ్ పర్సన్ ట్రంకేట్ చేస్తుంది. ఎప్పుడైతే ట్రంకేట్ చేసిందో ఈ ఇన్యాక్టివ్ పర్సన్ అనేది మిగతా అప్కమింగ్ ట్రాన్సాక్షన్స్కి రీయూజింగ్ పర్పస్ అవుతుంది. ఓకే, అందుకు ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలా జరిగిన బ్యాకప్ ఏం చేస్తున్నాం, ఒక సెపరేట్ షేర్డ్ లొకేషన్లో బ్యాకప్ స్టోర్ చేస్తాం. ఇలా చేయడం ఏమవుతుంది, మనకి పాయింట్ ఇన్ టైం రికవరీ పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే పాయింట్ ఇన్ రికవరీ పాసిబుల్ అవుతుందో మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి రికమెండ్ చేస్తాం. ఎప్పుడైతే పాయింట్ ఇన్ రికవరీ పాసిబుల్ అవుతుందో ఈ లాగ్ బ్యాకప్ అనేది మన
మనం క్లయింట్కి ఏం చెప్పాం, ఆర్పిఓ ఒక గంట డేటా లాస్ అవ్వచ్చు అని చెప్పాం. అంటే ఏంటి, మనం లాగ్ బ్యాకప్స్ని ఎవ్రీ 30 మినిట్స్ లేదా ఎవ్రీ 50 మినిట్స్, ఎవ్రీ 45 మినిట్స్, ఎవ్రీ 55 మినిట్స్, బట్ నాట్ 1 అవర్. ఎందుకంటే లాగ్ బ్యాకప్ 1 అవర్ కన్నా దాన్ని ఏమంటాం, లాగ్ బ్యాకప్ 2 అవర్స్ పెట్టామనుకో, అది మనకేంటి, కస్టమర్కి ఏం చెప్పాం, 1 అవర్ డేటా లాస్ అని చెప్పాం. కానీ లాగ్ బ్యాకప్స్ ఏం జరుగుతుంది, ఎవ్రీ 2 అవర్స్. అక్కడ డేటా లాస్ ఎంత అయిపోయింది మనకి, ఇంకా 2 అవర్స్ డేటా లాస్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే లాగ్ బ్యాకప్స్ అనేవి మన కస్టమర్కి ఆర్పీ నుంచి షెడ్యూల్ చేయాలి. ఆర్పీ నుంచి ఎప్పుడు అవుతుంది, 50 మినిట్స్ అనుకో, మనకి 1 అవర్లో 4 లాగ్ బ్యాకప్ జరుగుతాయి. ఈ 4 లాగ్ బ్యాకప్ అవుతుంది, 1 అవర్ డేటా లాస్ మనం లేకుండా రికవర్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఈ ఫుల్ రికవరీ మోడల్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిజైన్ చేసాం. సో ఇది ఫుల్ రికవరీ మోడల్. సో సింపుల్ రికవరీ మోడల్కి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ సింపుల్ రికవరీ మోడల్ వన్ ఆఫ్ ది రికవరీ మోడల్. ఈ రికవరీ మోడల్లో కూడా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ ఆర్ లాగ్డ్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. ఓకే. సో ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఏం చెప్తుంది, ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా లాగ్ అవుతుంది అన్న. అదేవిధంగా ఏం చెప్తున్నా, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆల్సో ఫుల్లీ లాగ్డ్. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్లో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కమిట్ అయిందో, ట్రాన్సాక్షన్ కమిట్ అవుతే ట్రాన్సాక్షన్ అనేది లాగ్ ఫైల్ నుంచి డిస్క్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, డిస్క్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే మైక్రోసాఫ్ట్ బై డిఫాల్ట్ ఒక డిజైన్, ఒక అల్గారిథం డిజైన్ చేశాడు. ట్రాన్సాక్షన్లో లాగ్ ఫైల్లో ఇన్యాక్టివ్, యాక్టివ్ పర్సన్స్ ఉంటాయి. ఇన్యాక్టివ్ పర్సన్ ట్రంకేట్ చేసామంటది. సో ఇన్యాక్టివ్ పర్సన్ ఎప్పుడైతే ట్రంకేట్ చేసావో లాగ్ బ్యాకప్ లాగ్ బ్యాకప్ తీయడానికి పాసిబుల్ ఉండదు. ఎప్పుడైతే లాగ్ బ్యాకప్ మనం తీయట్లేదో మనకు పాయింట్ అండ్ రికవరీ పాసిబుల్ కాదు. ఓకే, అదొక డ్రాబ్యాక్. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటి, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ అనేది మనకి మినిమల్గా ఉంటుంది. ఎందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఇన్యాక్టివ్ పర్సన్ ట్రంకేట్ అయిపోయిందో ఆ యొక్క పర్సన్ అప్కమింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ లాగ్ బ్యాకప్ కోసం వెయిట్ చేయదు. ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ చెక్ చేసుకుంటుంది, అది యాక్టివ్గా ఉందా, ఇన్యాక్టివ్గా ఉందా. ఇన్యాక్టివ్గా ఉంటే ట్రంకేట్ చేసి ఆ యొక్క పర్సన్ని అప్కమింగ్ ట్రాన్సాక్షన్ని వాడుకోమని చెప్తుంది. అదే ఫుల్ రికవరీ మోడ్లోకి వచ్చారనుకో, యాక్టివ్ ఉంటుంది, ఇన్యాక్టివ్ ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ లాగ్ బ్యాకప్ చేసే వరకు కూడా ట్రంకేట్ అవుతుంది. అప్పుడు ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చిందనుకో, ఎదురు మళ్ళీ లాగ్ ఫైల్ సైజ్ పెంచుకుంటూ పోతే దానికి నెంబర్ ఆఫ్ ఇంకొక వర్చువల్ లాగ్ ఫైల్ ఇచ్చి అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ లాగ్ బ్యాకప్ జరిగినంత వరకు కూడా ఇన్యాక్టివ్ పర్సన్ ట్రంకేట్ అవ్వదు. కానీ ఇక్కడ సింపుల్ రికవరీ మోడల్లో లాగ్ బ్యాకప్ కోసం వెయిట్ చేయకుండా ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ట్రంకేట్ చేసేస్తుంది. ఇలా ట్రంకేట్ చేయడం ఏమవుతుంది, టీ లాగ్ పాసిబుల్ అవుతుంది. టీ లాగ్ బ్యాకప్ జరగడం ఏమవుతుంది, మన పాయింట్ అండ్ రికవరీ పాసిబుల్ అవ్వదు. ఇక్కడ సింపుల్ రికవరీ మళ్ళీ మనం ఎక్కడ రికమెండేషన్ చేస్తామంటే డెవలప్మెంట్ ఏరియాలో, నాట్ ఫర్ ద ప్రొడక్షన్. డెవలప్మెంట్ లెవెల్లో రికమెండ్ చేయడం వల్ల ఎందువల్ల అంటే డేటా అంత క్రిటికల్ కాదు, కానీ బట్ డిపెండ్స్ అపాన్ ద డెవలపర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డెవలపర్లో వాడు డేటా వాళ్ళు R&D వర్క్ వాళ్ళు డిజైన్లో చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి చేస్తారు వాళ్ళు, నాకు 1 గంట డేటా వరకు రిస్టోర్ చేయమంటే అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ మనం డేటాబేస్ని ఫుల్ రికవరీ మోడ్లో పెట్టాలి. సింపుల్ రికవరీ మోడ్లో పెట్టడం కుదరదు. కానీ బట్ డిపెండ్స్ అపాన్ ద హౌ డేటా ఇస్ క్రిటికాలిటీ, దట్ యూ హ్యావ్ టు కీప్ ద డేటాబేస్ ఇన్ ద రికవరీ మోడల్. Generally database team we can recommend it as to keep the database simple recovery model, but that's up to depend upon the developers application team. Okay, ఇప్పుడు బల్క్ లాగ్లోకి వద్దాం. బల్క్ లాగ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే బల్క్ లాగ్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఇట్స్ కైండ్ ఆఫ్ ఫుల్ రికవరీ మోడల్. ఓకే, ఫుల్ రికవరీ మోడల్ అన్నా. అంతకన్నా ముందు ఏంటి, ఈ బల్క్ లాగ్ రికవరీ మోడల్లో MDF ఉంటుంది, LDF ఉంటుంది డేటాబేస్కి. ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్కి రావాలి కదా, బల్క్ లాగ్లో కూడా ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ వస్తుంది. కానీ ఈ బల్క్ లాగ్లో ఏంటంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ బల్క్ ఆపరేషన్ జరుగుతుందో ఆ టైంలో ట్రాన్సాక్షన్ మినిమల్ లాగడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మినిమల్ లాగడ్ అంటే ఏంటి, మళ్ళీ సెపరేట్ కాన్సెప్ట్. సో బల్క్ లాగ్ అంటే బల్క్ లాగ్ రికవరీ మోడల్ వన్ ఆఫ్ ది రికవరీ మోడల్. In the bulk log recovery model, the transactions are
minimally locked when the bulk operations are operated. In the normal time, the transaction is logged as a fully logged. అంటే ఏంటి, బల్క్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడేమో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మినిమల్లీ లాగ్డ్ అవుతాయి, నార్మల్గా జరుగుతున్నప్పుడు ఫుల్లీ లాగ్డ్ అవుతాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్లో, బల్క్ లాగ్లో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ పాసిబుల్. ఓకే, ట్రాన్సాక్షన్ లాగ్ తీయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రికవరీ టైము పాయింట్ అండ్ టైం రికవరీ పాసిబుల్ అవుతుందా లేదా? ఇక్కడ ఆన్సర్ అంటే అవుతుంది, అవదు. ఎందుకు అవుతుంది, ఎందుకు అవదు? సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ యూజర్ ఎంటర్ చేశాడు, ఇందాక చెప్పినట్టు యూజర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ ఆ ట్రాన్సాక్షన్కి ఏముంటుందని చెప్పాను ఇందాకలాగా, డేటాబేస్ ఐడి, యూజర్ నేము, లాగిన్ నేము, సర్వర్ నేము, డేటాబేస్ నేము, డేటాబేస్ యొక్క ఏ ఆబ్జెక్టు, డేటాబేస్లో ఏ టేబుల్, డేటాబేస్లో ఏ పేజు, ఇండెక్స్ పేజా, ఎక్స్టెండ్ పేజా, ఓల్డ్ ఇమేజా, న్యూ ఇమేజా, అలాగే అన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయని చెప్పాను కదా. అలా ట్రాన్సాక్షన్ లాగా అవుతున్నాడు అంటే ఎప్పుడైతే బల్క్ మనం ఆపరేషన్ జరుగుతున్నాం అప్పుడు ట్రాన్సాక్షన్ మినిమల్ లాగడ్ అవుతుంది. మినిమల్ లాగడ్ అంటే ఇట్ ఓన్లీ టేక్ ద ఎక్స్టెండెడ్ అండ్ మాడిఫై పేజ్ ఇన్ఫర్మేషన్. ఇట్ వోంట్ టేక్ ద ఓల్డ్ ఇమేజ్, న్యూ ఇమేజ్ అండ్ కొన్ని మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకోదు. అది ఓన్లీ ఏం చేస్తుందంటే ఏ పేజ్ మాడిఫై అవుతుంది, ఏ ఎక్స్టెండ్ మాడిఫై అవుతుంది, ఏ డేటాబేస్ అని ఇన్ఫర్మేషన్ తీసేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, 108 అట్రిబ్యూట్స్ కాకుండా దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ ఏంటి, ఓన్లీ ఎక్స్టెండెడ్ అండ్ వాట్ ఆర్ ద పేజెస్ ఆర్ మాడిఫైడ్. అప్పుడు అలా తీసుకుంటే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ లోపలికి దాని యొక్క ఇన్ఫర్మేషన్ తక్కువగా వస్తుంది. తక్కువగా వస్తుంది అంటే ఒక ట్రాన్సాక్షన్కి 198 ఉంటే బిలియన్ రికార్డ్స్కి ఎన్ని ఉంటాయి, బిలియన్ అయిపోతుంది. అదే నువ్వు 3 to 4 తీసుకుందాం అనుకో 30,000 40,000. అంటే ఏంటి, డిస్క్లో సైజ్ తగ్గుతుంది కదా, ట్రాన్సాక్షన్ లాగ్ తగ్గుతుంది కదా, గ్రోత్ తగ్గుతుంది కదా, అదేవిధంగా డేటా అనేది ఫుల్గా లోడ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఇంకొక పాసిబుల్ అవుతుందండి, డ్రాబ్యాక్ ఏనండి, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ బల్క్ లాగా అయిందో ఆ టైంలో పాయింట్ ఇన్ టైం పాసిబుల్ అవ్వదు. ఎందువల్ల అంటే ట్రాన్సాక్షన్ మనం రికవరీ చేయాలంటే, రీస్టోర్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే రీస్టోర్ చేస్తున్నప్పుడు రీడూ ఫేజ్, అండూ ఫేజ్ చెక్ చేసుకుంటుంది. ఈ రీడూ ఫేజ్లో ఈ ట్రాన్సాక్షన్ యొక్క మొత్తం కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది రోల్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఏంటి, ఎల్డిఎఫ్ నుంచి ఎండిఎఫ్కి అవుతుంది. కానీ మనం ఇక్కడ ఎప్పుడైతే బల్క్ లాగ్లో పెట్టామో లాగ్ బ్యాకప్ జరుగుతుంది, కానీ ఈ బల్క్ లాగ్లో మినిమల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఇది ముందుకు డేటాబేస్లోకి పంపించదు. అందువల్ల ఎప్పుడైతే బల్క్ లాగ్ జరిగిందో ఆ టైంలో మనకి పాయింట్ ఇన్ టైం రికవరీ అవ్వదు. ఎప్పుడు పాయింట్ ఇన్ రికవరీ పాసిబుల్ అవుద్ది, ఇప్పుడు సపోజ్ మనకు డేటాబేస్ 10 గంటల వరకు కూడా, ఇప్పుడు టైం ఎంత అయింది, 1 o'clock సంథింగ్ 1:30 1:20 అవుతుంది. అంటే 12 o'clock వరకు కూడా నార్మల్ బల్క్ ఆపరేషన్ జరగలేదు. ఓకే, అప్పటి వరకు ఏం చేస్తుంది, లాగ్ బ్యాకప్ జరిగింది. ఈ లాగ్ బ్యాకప్లో యాక్టివ్ పర్సన్ ఉంటుంది, ఇన్యాక్టివ్ పర్సన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, అది రెండింటిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మన 12 o'clock నుంచి 1 o'clock వరకు కూడా బల్క్ లాగ్ జరిగింది. బల్క్ లాగ్ జరుగుతున్నప్పుడు ఏంటి, ట్రాన్సాక్షన్స్ మినిమల్ లాగ్ అవుతుంది. ఎప్పుడైతే మినిమల్ లాగ్ అయిందో మనకి ట్రాన్సాక్షన్ కమిట్ అవుతుంది, అన్కమిటెడ్ అవుతుంది. కమిట్ అయింది ఏమవుతుంది, ఇన్యాక్టివ్ పర్సన్కి అవుతుంది. ఇన్యాక్టివ్ పర్సన్ ఏం చేస్తుంది, బల్క్ లాగ్లో లాగ్ బ్యాకప్ తీసుకుంటుంది. కానీ మనం 12:30 వరకు రిజిస్టర్ చేయమని అనుకో, రిజిస్టర్ అవ్వదు. ఎందువల్ల, మన ట్రాన్సాక్షన్ అది అప్ టు 12 o'clock వరకు మనకు ఫుల్లీ లాక్డ్ అయింది. అంటే అక్కడ వరకు రిజిస్టర్ చేయగలుగుతాం. దాని తర్వాత నుంచి మనకి పాయింట్ అండ్ రిజిస్టర్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మనకు బల్క్ లాగ్లు అంటే మెయిన్ రికవరీ మోడల్లో ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఫుల్లీ లాక్డ్, వాట్ ఈస్ ద మినిమల్లీ లాక్డ్. ఓకే, ఈ రెండు టాపిక్లు మనకు బాగా తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్లీ లాక్డ్ అండ్ బల్క్ లాక్డ్, వాట్ ఆర్ ద బల్క్ ఆపరేషన్స్, ఇంటర్ క్వశ్చన్స్ అడుగుతాడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ అండ్ బల్క్ లాక్డ్, డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ అండ్ సింపుల్. ఓకే, ఈ సింపుల్ అనేది ఏంటంటే ట్రంకేట్ ఎలాగ అవుతుంది, బేస్డ్ అపాన్ ద మైక్రోసాఫ్ట్ డిజైన్, ఇన్యాక్టివ్ పర్సన్ ట్రంకేటెడ్. ఓకే, ఇది నార్మల్గా మనకు రికవరీ మోడల్. ఓకే,
సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే రీక్యాప్ 2 మినిట్స్ పవర్ పాయింట్ ద్వారా మనం చెప్పుకున్న థియరీని డిస్కస్ చేసుకుందాం. సో ఫుల్ రికవరీ మోడల్. ఓకే, ఏ రికవరీ మోడల్ డిటర్మైన్స్ హౌ ఎస్క్యూఎల్ సర్వర్ లాగ్స్ ట్రాన్సాక్షన్స్. ఈ ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాన్సాక్షన్ లాగ్లో ఏ విధంగా స్టోర్ అవుతుంది చెప్పేది మనకి రికవరీ మోడల్. ఇట్ ఎఫెక్ట్స్ సైజ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ లాగ్. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఫుల్ అయితే ట్రాన్సాక్షన్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, మినిమల్ అయితే బల్క్ లాగ్లో అయితే మినిమల్గా అవుతుంది. సో అదే విధంగా ఎటువంటి బ్యాకప్స్ తీసుకోవచ్చు. లాగ్ అండ్ టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్. అంటే ఏంటి? ఫుల్ రికవరీ మోడల్లో ఏ విధంగా బ్యాకప్స్ తీయొచ్చు, సింపుల్ రికవరీ మోడల్లో ఏ విధంగా బ్యాకప్ చేయొచ్చు, బల్క్ లాగ్లో ఏ విధంగా బ్యాకప్ చేయొచ్చు అని చెప్పేది రికవరీ మోడల్. సో ఏంటంటే కూడా ఇందాక చెప్పింది స్టార్టింగ్లో, ఈ రికవరీ మోడల్ అనేది వెరీ వెరీ క్రిటికల్ టు చూసింగ్ ద వెల్ డిజైనింగ్ ద డేటాబేస్. సో ఈ ఫుల్ రికవరీ అని చెప్పాను ఇందాక, ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫుల్లీ లాగ్డ్. అలో పాయింట్ అండ్ రికవరీ. ఎందువల్ల పాయింట్ అండ్ రికవరీ పాసిబుల్ అవుతుంది? ఇక్కడ లాగ్ బ్యాకప్స్ తీయడం వల్ల. ఓకే, అదేవిధంగా ఏం చెప్తున్నాం, దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం రికమెండేషన్ చేస్తున్నాం ఫుల్ రికవరీ మోడల్. బల్క్ లాగ్ అంటే ఈ బల్క్ లాగ్ కూడా వన్ ఆఫ్ ది రికవరీ మోడల్. కానీ ఈ బల్క్ రికవరీ మోడల్లో ట్రాన్సాక్షన్ మినిమల్ లాగుడు when the transaction is going as a bulk operations. What are the bulk operations? Bulk insert or select into use in selected statement. స్టార్ట్మెంట్ బల్క్ ఆపరేషన్స్. ఆ టైంలో మన SQL సర్వర్ ఏం చేస్తుందంటే ఆ ట్రాన్సాక్షన్ దాని యొక్క మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. మినిమం ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ మాడిఫైడ్ ఎక్స్టెండెడ్ అండ్ మాడిఫై ఫేజ్ ఇన్ఫర్మేషన్, దోస్ విల్ బి లాగ్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్ లాగ్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తక్కువ అవుతుందో ఈ ట్రాన్సాక్షన్ అనేది ఏం చేస్తుంది, సైజ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ పాయింట్ అండ్ రికవరీ పాసిబుల్ అవుతుంది, పాసిబుల్ అవ్వదు. పాయింట్ అండ్ రికవరీ ఇస్ నాట్ పాసిబుల్ డ్యూరింగ్ ద బల్క్ ఆపరేషన్స్. సింపుల్ రికవరీ మోడల్. Simple recovery model is not a minimal log. It is kind of a fully recovery model, but the transactions are automatically truncated. Simple recovery model, it's a fully logged, but it's a mistake I written, but it's also fully logged. But once the transaction is inactive, automatically truncated. So that is the reason log backups were not allowed. Okay, so whenever the log backups were not allowed, we cannot do the point and restore. సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఫుల్ రికవరీ మోడల్ ఇక్కడ చూడండి, లాగింగ్ టైప్ ఫుల్గా అవుతుంది, బల్క్ లాగ్లో ఏమవుతుంది, మినిమల్ లాగ్ అవుతుంది, సింపుల్లో మినిమల్ ఫుల్ అవుతుంది, పాయింట్ అండ్ రికవరీలో పాయింట్ అండ్ రికవరీ పాసిబుల్ అవుతుంది, ఎస్. బల్క్ లాగ్లో ఎస్ ఆర్ నాట్, లిమిటెడ్, ఒకసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సింపుల్ రికవరీలో మనకి పాయింట్ అండ్ పాసిబుల్ అవుతుందా, అవ్వదు. లాగ్ బ్యాకప్స్ ఫుల్ రికవరీ మోడల్లో అవుతుంది, బల్క్ లాగ్లో అవుతుంది. మనకి ఇక్కడ సింపుల్ రికవరీ మోడల్లో లాగ్ బ్యాకప్స్ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మన ఇక్కడ రికవరీ పాయింట్ అని చెప్తున్నా కదా, ఈ పాయింట్ని ఒక్కసారి మనం ఒక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్లో ఏ విధంగా మనం ఒక డయాగ్రామ్ ఉందో చూద్దాం. ఇక్కడ వస్తుందంటే మనకి లాగ్ బ్యాకప్స్ ఉంది కదా, ఇక్కడ మనకి లాగ్ బ్యాకప్స్ అనేది ట్రాన్సాక్షన్ లాగ్ మీద జరుగుతుంది. ఓకే, ట్రాన్సాక్షన్ లాగ్ మీద జరుగుతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుందంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఈ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఫుల్ బ్యాకప్ తీశాను. ఫుల్ బ్యాకప్ తీసి ఈ ఫుల్ బ్యాకప్ని ఎక్కడో డిస్క్లో పెట్టాను అనుకున్నా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తుంది, మిగతా వచ్చే ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈ ఫుల్ బ్యాకప్ అంటే మనం ఏం చెప్పాను, ఈ ఫుల్ బ్యాకప్ ఇట్ విల్ టేక్ ది ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ది డేటాబేస్. It will take MDF and as well as transaction logs, and also it will store the location of the MDF and NDLF, and at what time we have backup taken, which server we have taken the backup, which version we have taken the backup, which server we have taken the backup. It will take entire information to the database backup. The full backup is exact copy of the database.
సో మన ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అని చెప్పాను. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఉన్నది ట్రాన్సాక్షన్ లాగ్ మీద చేస్తాం. ఓకే. బై లుకింగ్ అట్ ద నేమ్ వీ కెన్ కమ్ టు నో లాగ్ బ్యాకప్. లాగ్ బ్యాకప్ ఏంటంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. వీ కెనాట్ టేక్ ద బ్యాకప్ అండ్ ద ఎండిఎఫ్. సో లాగ్ బ్యాకప్ తెలిసింది కరెంట్ ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుందో అవి బ్యాకప్ తీసుకుంటుంది. అవి ఇన్యాక్టివ్ అవ్వచ్చు, యాక్టివ్ అవ్వచ్చు. లాగ్ బ్యాకప్స్ అనేది ట్రాన్సాక్షన్ మీద జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్షియల్ బ్యాకప్ చూపిస్తుంది. ఈ డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది ఓన్లీ ఎండిఎఫ్ ఆర్ ఎన్డిఎఫ్ అంటే డేటా ఫైల్స్ మాత్రమే జరుగుతుంది. అది దేని బేస్ ఏం జరుగుతుంది? లాస్ట్ ఫుల్ బ్యాకప్ తర్వాత ఏదైతే పేజెస్ మాడిఫికేషన్ అయిందో డిసిఎం పేజ్ ద్వారా మనకు బ్యాకప్ జరుగుతుంది. ఓకే. సో మన డిఫరెన్షియల్ బ్యాకప్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హౌ డిఫరెన్షియల్ బ్యాకప్ విల్ యాక్ట్, హౌ ఇట్ విల్ యూస్ అండ్ హౌ ఇట్ విల్ ఇంక్రిమెంట్ డిఫరెన్షియల్ బ్యాకప్. సో లాగ్ బ్యాకప్ చూద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్ మనం ఆర్పిఓ ఆర్టీఓ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఏ విధంగా మనం కస్టమర్ డేటాను చూసుకుందాం. ఆర్పిఓ ఆర్టీఓ. Maybe we can discuss this topic separately. RPO, RTO, very critical. Okay, maybe it will take. We need to reproduce the issue. Like what we can do. We can create the one database. Here we can create the one database. Then we can create multiple tables. Then we can take the full backup. Then we can enter some transactions. Then we can take some log backups. Then we can do some modifications. We can take the differential backup, and again we can do some modifications. And we can take the log backups, and we can either take a differential backup. Then we can scenario. ఈ డేటాబేస్ని కరప్ట్ చేసేద్దాం. కరప్ట్ చేసిన తర్వాత డేటా ఎప్పటి వరకు మనకు రిజిస్టర్ అవుతుంది, ఎంత డేటా లాస్ అవుతుంది, ఈ ఎంత టైంలో రిజిస్టర్ అవుతుంది, ఈ రిజిస్టర్ చేస్తున్నప్పుడు సీక్వెన్షియల్ ఏంటి. ఓకే. మనం చేసిన బ్యాకప్స్ మన కస్టమర్ ఆర్పిఓకి రిజిస్టర్ మనం రీచ్ అవుతున్నావా లేవా అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్లో మనం ఒక డేటాబేస్ని రిజిస్టర్ చేద్దాం. ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ లైక్ కస్టమర్కి ఎంత డేటా లాస్ అవుతుంది, డేటా లాస్ అవ్వకుండా మన బ్యాకప్స్ని ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, ఏ బ్యాకప్స్ రిజిస్టర్ చేయాలి, ఎంత టైంలో రిజిస్టర్ చేస్తున్నాం, అది ఈ సర్వర్లో చేయాలా వేరే సర్వర్ చేయాలా, అంటే డిజాస్టర్ ఏ విధంగా హ్యాపన్ అయింది, ఎంటైర్ ఈ సర్వర్ క్రాష్ చేయందా లేదా ఎంటైర్ ఈ రీజియన్ క్రాష్ చేయందా, బేస్డ్ అప్ ఆన్ ద సిచ్యువేషన్. డిజాస్టర్ రికవరీ అంటే ఈ కంప్లీట్ మన కస్టమర్ అనేది మన సర్వర్ ఎక్కడ పెట్టాం, ఈస్ట్ యూఎస్లో పెట్టాం. ఈస్ట్ యూఎస్లో ఎంటైర్ సర్వర్ రీజన్ ఇస్ క్రాష్డ్. అప్పుడు విఎం ఉంటుందా? విఎం ఉండదు. అప్పుడు సెపరేట్ విఎం రీస్టోర్ చేయాలి, తర్వాత నెట్వర్క్ రీస్టోర్ చేయాలి, డిస్క్ రీస్టోర్ చేయాలి, అప్పుడు మన బ్యాకప్ రీస్టోర్ చేయాలి. దానికి ఆర్టీఓ సెపరేట్గా ఉంటుంది, ఆర్పిఓ సెపరేట్గా ఉంటుంది. ఓకే. అట్లా కాకుండా మన రీజన్ అంతా బాగుంది, మన యొక్క గ్రాఫికల్ ఏమంటాం సర్వర్ అంతా బాగుంది, కానీ ఓన్లీ ఈ పర్టికులర్ డేటాబేస్ కరెక్ట్ అయిపోయింది. ఆ టైంలో రీస్టోర్ చేస్తున్నప్పుడు ఎట్లా రీస్టోర్ చేస్తాం, ఏ విధంగా మన ఆర్పిఓ రీస్టోర్ అవుతుంది, రీచబుల్ అవుతున్నాం, ఏ విధంగా ఆర్టీఓ రీచబుల్ అవుతున్నాం అని సెపరేట్ కాన్సెప్ట్. ఓకే. I hope you understood what is the recovery model and what is the types of recovery model, full recovery model, bulk log, or simple. We have a one recovery model, pseudo recovery model, pseudo simple recovery model that is undocumented. Okay. Generally we won't tell, but someone will ask what is pseudo simple recovery model. We can discuss later, but as of now, you can go through all these topics. You can understand the areas, how criticality to keeping into the database this kind of recovery models.